హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పాలినామియల్స్లో ఉన్న ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 2 వచ్చి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కొఫిషియంట్స్. అంటే ఏమంటున్నారు, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు, ఏదది x² + 7x + 10. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి జీరోస్ కనుక్కోవాలంట. కనుక్కొని ఏం చేయాలి, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కొఫిషియంట్స్. మనం జీరోస్ కనుక్కొని ఆ వచ్చిన జీరోస్ తర్వాత ఈ పాలినామియల్లో ఉన్న కొఫిషియంట్స్ ఆ రిలేషన్షిప్ ఒకటి ఉంది, అది వెరిఫై చేయండి అంటున్నారు. ఫస్ట్ మనము ఆ రిలేషన్షిప్ ఏమి, జీరోస్ అండ్ కొఫిషియంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అండ్ బీటా రెండు జీరోస్ అనుకుంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనకు ఆ రిలేషన్షిప్ ఏమి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఇది వెరిఫై చేయండి అంటున్నారు. ఫస్ట్ మనము కనుక్కోవాలి జీరోస్, తర్వాత దాన్ని వెరిఫై చేయాలి. సో ఫస్ట్ కనుక్కోందాం. జీరోస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము ఇచ్చిన పాలినామియల్ని ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి, దీని నుంచి జీరోస్ వస్తాయి. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్లో ఉంది. దీన్ని మనము ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే దాని నుంచి మనం జీరోస్ కనుక్కోవచ్చు. ఫ్యాక్టర్స్కి రాసుకోవాలంటే ఎలా చేయాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ x² యొక్క కొఫిషియంట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఒకసారి 3, 4 ఉన్నా కూడా అప్పుడు 10 ఇంటూ ఇక్కడ ఏదైతే కొఫిషియంట్ వాల్యూ ఉంటుందో దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా నేను 10 × 1గా చేసుకుంటాను. 10 × 1 ఈ వాల్యూని, ఈ 10ని మనం ఫ్యాక్టర్స్ ఎలా చేయాలంటే ఆ ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేస్తే 10 రావాలి, అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 7 రావాలి. అలా మనం దీన్ని ఫ్యాక్టర్స్గా మనము విడగొట్టాలి. ఫస్ట్ 10కి ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయి, 10 × 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, కానీ 10 × 1 = 10 అయితే వస్తుంది. కానీ 10ని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే 7 వస్తుందా, రాదు. సో మళ్ళీ 10కి ఫ్యాక్టర్స్ 5 × 2 5 × 2 10, 5 + 2 7 వచ్చేస్తుందా. సో ఇవి రెండు సాటిస్ఫై అయిపోతున్నాయి. సో నేను ఈ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకోవాలి, 5x 2x. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, x² + 5x + 2x + 10 = 0. దీన్ని చూడండి, x కామన్ తీసేయచ్చు. xని కామన్ తీస్తే x మిగులుతుంది, ఇక్కడ x ప్లస్ ఇక్కడ 5 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, x ప్లస్ ఇక్కడ 2 5s 5 మిగులుతుంది =0. ఇక్కడ x + 5 x + 5 కామన్ తీసేయండి. మళ్ళీ x + 5ని కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది =0. దీన్ని ఇప్పుడు మనం విడివిడిగా =0 రాసుకోవాలి. జీరోస్ కనుక్కోవాలంటే x + 5 = 0, x + 2 = 0. దీని నుంచి x = -5, దీని నుంచి x = -2. ఓకే, మనకు -5 -2 ఇవి వచ్చి జీరోస్ ఆర్ రూట్స్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ పాలినామియల్. మనం వాళ్ళని చెప్తున్నారు, ఆ రిలేషన్షిప్ని కూడా వెరిఫై చేయాలంట. ఆ రిలేషన్షిప్ని వెరిఫై చేయాలంటే ఫస్ట్ మనం ABC వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ పాలినామియల్ నుంచి మనము ABC కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము, ఇచ్చిన పాలినామియల్ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. మన స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ ఏమి, ax² + bx + c. దీని నుంచి ABC వాల్యూస్ రాసుకోవాలి. ఏమొస్తాయి చెప్పండి, ఏ వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ ఏం లేదంటే 1, a = 1, b వాల్యూ 7, c వాల్యూ 10. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. b వాల్యూ ఎంత వచ్చింది 7, a వాల్యూ ఎంత 1 -7. ఇది సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా = ఇది c/a. c వాల్యూ ఎంత 10, a వాల్యూ ఎంత 1 10. ఇది ప్రోడక్ట్. మనం ఇప్పుడు ఈ డైరెక్ట్గా మనకు జీరోస్ వచ్చాయి, రూట్స్ వచ్చాయి కదా, దీన్ని సమ్ అండ్ మల్టిప్లై చేయాలి. సమ్ ఏమొస్తుంది, సమ్ చేయండి. సమ్ ఆఫ్ జీరోస్ -5 -2 ఏమొస్తుంది, -5 -2 -7. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -5 × -2 -5 × -2 -× +5 to 10. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇక్కడ 10 10.
సమ్ ఆఫ్ జీరోస్ -7, సమ్ ఆఫ్ జీరోస్ -7. ఇది కోఫిషియన్స్ నుంచి, ఇది మనం కనుక్కున్న జీరోస్ నుంచి, రెండు మ్యాచ్ అయిపోయాయి. సో హెన్స్ ప్రూవ్డ్. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 వచ్చి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² -3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఫిషియన్స్. ఇచ్చిన పాలినామియల్ x² -3 అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. మనకు పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ తెలుసు. ఏమి? ax² + bx + c. దీని నుంచి మనము ఫస్ట్ ఈ కోఫిషియన్స్ వాల్యూస్ రాసుకుందాం. ఎందుకంటే మనకు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫైనల్లో జీరోస్ కనుక్కోవాలి, తర్వాత ఆ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుంచి ఫస్ట్ మనము ABC వాల్యూస్ రాసుకుందాం. దీన్ని చూడండి, ఇలా రాయొచ్చా చూడండి, 1x². ఇక్కడ ఎక్స్ ఏమీ లేదు టర్మ్, అంటే దాన్ని +0x + -3 ఇలా రాసుకుంటే చూడండి, డైరెక్ట్గా నేను కంపేర్ చేసేయచ్చు, ABC వాల్యూస్ రాసుకోవచ్చు. అందుకని నేను అలా రాసుకున్నాను. డైరెక్ట్గా మీరు ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా ABC వాల్యూస్ తీసేయచ్చు. ఇప్పుడు చూడండి, ax², ఏ ప్లేస్లో ఏముంది? 1 ఉంది, B ప్లేస్లో 0 ఉంది, C ప్లేస్లో ఇక్కడ ప్లస్ ఉండాలి మనకు మధ్యలో. ఏదైతే ఎక్స్ట్రా టర్మ్ ఉందో దాన్ని లోపల పంపించాలి. సో C వాల్యూ -3. ఓకే, దీన్ని కోఫిషియన్స్ కనుక్కున్నాం. రిలేషన్షిప్ వెరిఫై చేయాలంటే మనకు తెలుసు, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్ అంటే సమ్ ఆఫ్ ద, ఒకవేళ ఆల్ఫా అండ్ బీటా రెండు జీరోస్ ఆర్ రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆర్ జీరోస్ ఈక్వల్ టు α + బీటా ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ రూట్స్ ఈక్వల్ టు c/a. దీని నుంచి మనము α + బీటా అండ్ ఆల్ఫా బీటా కనుక్కుందాం. α + బీటా ఏమి? -b/a. మైనస్ ఆఫ్ b వాల్యూ ఎంత? 0. 0/a వాల్యూ 1. 0/ఎనీథింగ్ 0నే, సో 0. ఆల్ఫా బీటా c/a, c వాల్యూ ఎంత? -3. a వాల్యూ ఎంత? 1. సో దీని నుంచి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వచ్చి -3. ఇది మనము కోఫిషియన్స్ నుంచి కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఇంకోటి ఏం వెరిఫై చేయాలంటే, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్ వెరిఫై చేయాలంటే ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. అక్కడ కోఫిషియన్స్ నుంచి ఏం వాల్యూ వచ్చిందో అక్కడ కనుక్కున్నాం. ఇప్పుడు మనం జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ నుంచి ఆ అడిషన్ అండ్ ప్రోడక్ట్ ఎంత వస్తుందో అది కనుక్కున్న తర్వాత దాని తర్వాత మనము వెరిఫై చేస్తాం రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా అని. సో జీరోస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇచ్చిన పాలినామియల్ని ఫస్ట్ = 0 అని రాసుకోవాలి. దీని నుంచి x వాల్యూస్ కనుక్కోవాలి. ఇది చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది? x² -3 అంటే a² - b² ఫామ్లో ఉందా? చూడండి, మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏదది? a² - b². ఈ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? దీని ఫార్ములా a + b = a - b. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని దీన్ని ఇలా ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాం. ఈ 3ని మనం ఇలా రాయొచ్చా? చూడండి, √3² రాయొచ్చా? ఏమన్నా చేంజ్ అవుతుందా వాల్యూ? 2 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ 3నే వస్తుంది వాల్యూ. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో x² - 3² √3² = 0. సో ఇప్పుడు b ప్లేస్లో ఏముంది? √3 ఉంది. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని దీన్ని డివైడ్ చేద్దాం. ఏమొస్తుంది? x + √3 × x - √3 = 0. సో మనము దీన్ని జీరోస్ కనుక్కోవాలంటే ఇండివిజువల్గా = 0 చేయాలి. x + √3 = 0, x - √3 = 0. x వాల్యూ కనుక్కోవాలంటే x అటు సైడ్ పోతే -√3, x అటు సైడ్ పోతే +√3. సో మనకు జీరోస్ ఏమొచ్చాయి? దీన్ని సాల్వ్ చేస్తే -√3 +√3 అనేవి జీరోస్ వచ్చాయి. ఇప్పుడు దీని నుంచి మనము సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఆర్ రూట్స్. -√3 +√3, -√3 +√3 క్యాన్సల్, 0. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. -√3 × +√3 -√3 × √3 అంటే √3² స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, -3. చూడండి, ఇది మనము డైరెక్ట్గా జీరోస్ నుంచి కనుక్కున్నాం. పాలినామియల్ జీరోస్ కనుక్కొని దాన్ని సమ్ చేస్తే 0 వచ్చింది. కోఫిషియన్స్ నుంచి 0నే వచ్చింది సమ్. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్
ఫ్రమ్ జీరోస్ ఇది సాల్వ్ చేస్తే -3 వచ్చింది. కోఫిషియన్స్ నుంచి కూడా -3నే వచ్చింది. ఇక్కడ -3 ఇక్కడ -3 సమ్ వచ్చి 0 ఇక్కడ కూడా 0. సో రెండు సాల్వ్ అంటే ఈక్వల్ అయిపోయాయి. సో హెన్స్ ప్రూవ్డ్. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. అంటే మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఏమేమి ఇచ్చారు? సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. ఏదన్నా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అనుకుంటే సమ్ ఇచ్చారు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -3, ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 2, ఇవి రెండు ఇచ్చారు. దీని నుంచి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫామ్ చేయండి అంటున్నారు. ఇది చాలా సింపుల్. జస్ట్ ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే ఫార్ములా సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు కాన్స్టెంట్ k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. జస్ట్ ఇక్కడ మీరు వాల్యూస్ తెలుసు ఇవేమి అని. జస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. దీంట్లో k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -3 ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత 2. దీన్ని జస్ట్ సాల్వ్ చేసేయండి. x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2. k అనేది కాన్స్టెంట్. జస్ట్ మనం ఫైనల్ ఒక కంక్లూజన్కి రావడానికి జస్ట్ లెట్ k = 1 అనుకుందాం. లెట్ k = 1. అప్పుడు ఏమవుతుంది? x² ప్లస్ 3x ప్లస్ 2. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే ఫైనల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఈజీగా సాల్వ్ చేసేస్తాం. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఎగ్జాంపుల్ 5. వెరిఫై దట్ 3, -1, -1/3 are the zeros of the cubic polynomial p of x = 3x³ - 5x² - 11x - 3 and then verify the relationship between zeros and the coefficients. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ రెండు చెప్తున్నారు చూడండి. ఫస్ట్ వెరిఫై చేయాలంట. వెరిఫై దట్ ఈ 3 జీరోస్ ఈ పాలినామియల్ యొక్క జీరోసే అని ఫస్ట్ వెరిఫై చేయాలంట. తరువాత వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కొఫిషియెంట్స్. ఫస్ట్ మనము ఇలా ఒక పాలినామియల్ వచ్చి జీరోస్ అండ్ కొఫిషియెంట్స్ రిలేషన్షిప్ వెరిఫై చేయండి అంటే ఫస్ట్ దాని నుంచి ఆ పాలినామియల్ నుంచి ఏ కొఫిషియెంట్స్ వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు పాలినామియల్? p of x = 3x³ - 5x² - 11x - 3. దీని నుంచి కొఫిషియెంట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము ఏ పాలినామియల్ అన్నా దాన్ని స్టాండర్డ్ ఫామ్ ఫస్ట్ కింద రాసుకోవాలి. ఏమి స్టాండర్డ్ ఫాము? క్యూబిక్ పాలినామియల్కి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఈ ఫామ్లో ఈ పాలినామియల్ని రాసుకోవాలంటే ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ 3x³ ఇది ప్రాపర్గానే ఉంది ఏ ప్లేస్లో. ఇక్కడ ప్లస్ రావాలి మనకి. సో ప్లస్ -5 ఉంది ఇక్కడ. -5 లోపల పెట్టుకుందాం. -5 ఇంటూ x² ప్లస్ సి. మళ్ళీ మనకు ప్లస్ కావాలి. సో ఇక్కడ ప్లస్ రాసుకుందాం. -11 లోపల రాసుకుందాం ఇంటూ x. మళ్ళీ మనకు ప్లస్ కావాలి స్టాండర్డ్ ఫామ్లో. సో ప్లస్ రాసి ఇక్కడ -3 ఉంది. -3 లోపల రాసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి జస్ట్ 1 by 1 కంపేర్ చేసేస్తే మనకు ABCD వాల్యూస్ వచ్చేస్తాయి. ఏ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ నుంచి? 3. B వాల్యూ ఏమొస్తుంది? -5. C వాల్యూ ఏమొస్తుంది? -11. D వాల్యూ ఏమొస్తుంది? -3. ఓకే. ఇచ్చిన పాలినామియల్ నుంచి మనము ఫస్ట్ కొఫిషియెంట్స్ కనుక్కున్నాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కొఫిషియెంట్స్ ఆ ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి. ఏమి ఆ ఫార్ములాస్? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు c/a. లాస్ట్ది ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -d/a. ఇది రాసి పెట్టుకుందాం. లాస్ట్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చారు. వెరిఫై దట్ ఈ 3 జీరోస్ ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అని వెరిఫై చేయండి అంటున్నారు. వెరిఫై చేయమంటే ఫస్ట్ ఏదైనా ఒక పాలినామియల్కి 0 అని మనం ఎలా కనుక్కుంటాం చెప్పండి? ఎలా అంటే ఆ 0 యొక్క వాల్యూని మనము వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ యొక్క మొత్తం వాల్యూ 0 అయిపోవాలి. అప్పుడే అది దాని 0 అయింది అని మనం వెరిఫై చేసినట్టు.
సో జస్ట్ మనము ఈ జీరోస్ తీసుకెళ్ళి ఆ పాలినామియల్ యొక్క వేరియబుల్ ఎక్కడ ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి, దాని వాల్యూ 0 అని చూపించేయాలి. అదే వెరిఫై చేసినట్టు. అది చేద్దాం రండి. ఫస్ట్ p ఆఫ్ x ఈక్వల్ టు 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3. ఫస్ట్ 0 ఏది 3. సో p ఆఫ్ 3 అంటే x ఎక్కడ ఉందో అక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 ఇంటూ 3³ మైనస్ 5 ఇంటూ 3² మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 3. 3 ఇంటూ 3 3s 9, 9 3s 27 మైనస్ 5 ఇంటూ 3 3s 9 మైనస్ 33 మైనస్ 3. 27 ఇంటూ 3 చేయండి పక్కన 81 వస్తుంది. 81 5 9s 45 మైనస్ 33 మైనస్ 3. ఇవన్నీ అడిషన్ చేయండి. 81 వస్తుంది. చేయండి 45 33 3 81. ఓకే, ప్లస్ మైనస్ 0. సో 3 ఈజ్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. వెరిఫై చేసేసాము. నెక్స్ట్ ఏమి? నెక్స్ట్ 0 -1. సో సిమిలర్లీ p ఆఫ్ -1 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ -1 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ -1 మైనస్ 3. -1 క్యూబ్ అంటే -1 మైనస్ 5 ఇంటూ -1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s 11 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 5 ప్లస్ 11 ప్లస్ 3 ఏమొస్తుంది చెప్పండి? సారీ మైనస్ 3 మైనస్ 3 మైనస్ 5 మైనస్ 6 మైనస్ 11 ప్లస్ 11 ఆన్సర్ 0. సో -1 కూడా p ఆఫ్ ఈ పాలినామియల్ యొక్క 0నే అని వెరిఫై చేసేసాము. లాస్ట్ 0 p ఆఫ్ -1/3 ఈక్వల్ టు 3 ఇంటూ -1/3 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్ మైనస్ 11 ఇంటూ -1/3 మైనస్ 3 ఈక్వల్ టు 3 ఇంటూ -1/3 3s 9 9 3s 27 మైనస్ 5 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11/3 మైనస్ 3 3 1s 3 9s. సో ఏమవుతుంది? -1/9 మైనస్ 5/9 ప్లస్ 11/3 మైనస్ 3 ఏమవుతుంది? -1/3 సారీ -1/9 మైనస్ 5/9 అంటే -6/9 ప్లస్ 11/3 మైనస్ 3 3 2s 3 3s మైనస్ 2/3. దీన్ని సాల్వ్ చేయండి. జస్ట్ ఈ రెండింటిని 3 LCM తీసుకుంటే 11 మైనస్ 3 3s 9. 11లో 2 పోతే సారీ 11లో 9 పోతే 2 ప్లస్ 2/3 మైనస్ 2/3 ప్లస్ 2/3 ఈక్వల్ టు 0. సో ఇది కూడా -1/3 కూడా మన పాలినామియల్ యొక్క 0నే 0 అని వచ్చేసింది లాస్ట్లో. సో హెన్స్ వీ హ్యావ్ వెరిఫైడ్. ఏమైనా వెరిఫై చేసాము? 3 -1/3 3, -1, -1/3 ఈ మూడు కూడా మన పాలినామియల్ యొక్క 0సే అని మనం వెరిఫై చేసేసాము. నెక్స్ట్ రిలేషన్షిప్ వెరిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం తీసుకున్నాం మనము? ABCD వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు జస్ట్ ఈ వాల్యూస్ ఇక్కడ మనం కనుక్కున్న వాల్యూస్ ఈక్వల్ అవుతాయా లేదా అని వెరిఫై చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -B/A. మైనస్ B వాల్యూ ఎంత? -5. A వాల్యూ ఎంత? 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/3. ఇది ఏ వాల్యూ? దీని నుంచి వచ్చింది, ఇది కోఫిషియన్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని సమ్ కూడా చేయాలి. సమ్ చేస్తే ఏమొస్తుంది? మన జీరోస్ నుంచి చేస్తే 3 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా వాల్యూ ఎంత? 3. బీటా వాల్యూ ఎంత? -1 ప్లస్ గామా వాల్యూ ఎంత? -1/3. 3 - 1 అంటే 2. 2 - 1/3 ఈక్వల్ టు 3 LCM తెస్తే 3 2s 6 -1 ఈక్వల్ టు 5/3. ఓకే చూడండి, ఇక్కడ కోఫిషియన్స్ నుంచి కూడా మనకు 5/3 వచ్చింది. మనము జీరోస్ నుంచి కనుక్కుంటే కూడా 5/3 వచ్చింది. సిమిలర్లీ ఈ రెండు కూడా మనం వెరిఫై చేయాలి. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, ఆల్ఫా బీటా గామా చేద్దాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? అది
c/a. c వాల్యూ ఎంత వచ్చింది మనకి -11, a వాల్యూ ఎంత 3. ఇప్పుడు మనం యాక్చువల్గా జీరోస్ నుంచి కనుక్కుందాం. జీరోస్ నుంచి అంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3 × -1 -3 ప్లస్ బీటా ఇంటూ గామా -1 ఇంటూ -1/3 అంటే +1/3 ప్లస్ ఆల్ఫా ఇంటూ గామా 3 ఇంటూ -1/3 అంటే -3/3 -3 ప్లస్ 1/3 3 3 సరిపోతాయి -1 ఏమవుతుంది -3 -1 -4 ప్లస్ 1/3 దీన్ని ఎల్సిఎం తీస్తే 4 3 12 ప్లస్ 1 అంటే -11/3. చూసారా ఇది కోఫిషియన్స్ నుంచి -11/3, ఇది జీరోస్ నుంచి -11/3. ఇప్పుడు మన లాస్ట్ రిలేషన్షిప్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -d/a. d వాల్యూ ఎంత -3 బై ఆఫ్ d వాల్యూ ఎంత -3 -3/a వాల్యూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/3 అంటే 1. ఓకే, తర్వాత ఇప్పుడు జీరోస్ నుంచి 3 మల్టిప్లై చేసేయాలి. 3 ఇంటూ -1 ఇంటూ -1/3 3 3 క్యాన్సల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. చూసా ఈ జీరోస్ నుంచి 1, ఇది కోఫిషియన్స్ నుంచి కూడా 1. సో ఈ 3 రిలేషన్షిప్స్ మనం వెరిఫై చేసేసాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియన్స్. ఇంకా ఈ 3 జీరోస్ ఈ పాలినామియల్కు జీరోస్ అని కూడా ఇక్కడ వెరిఫై చేసేసాం. హెన్స్ ప్రూవ్డ్. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోతో మనము సాల్వ్ చేసేసాము. నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.